అందరికీ హాయ్. పాలిసెట్ 2021 లేదా IIIT బాసరా ఎంట్రన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి మనం కొన్ని క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ మనం ఇక్కడ రివిజన్ చేయబోతున్నాం. ఆ వీడియోస్ అన్ని కూడా KSP మ్యాథ్ వ్లాగ్స్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడ గమనించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో ఇవ్వగలరు. మొదటగా అన్నిటికంటే ఈజియెస్ట్ క్వశ్చన్ నుంచి హార్డ్ క్వశ్చన్కి వెళ్దాం. చాలాసార్లు నేను లాస్ట్ 5 ఇయర్స్ పేపర్స్ గమనిస్తే ఏం జరిగిందంటే ప్రాపర్టీస్ మీద నేను క్వశ్చన్స్ అడగడం జరిగింది. ప్రాపర్టీస్ ఆఫ్ ద నెంబర్స్. సో ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ అనేది చాప్టర్ నెంబర్ 1 రియల్ నెంబర్స్కి సంబంధించింది అయి ఉంటుంది. రియల్ నెంబర్స్ అనేటటువంటి చాప్టరు సంబంధించిన బేసిక్స్ కంప్లీట్గా కూడా ఏదైతే ఉందో ఈ ప్రీవియస్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని కూడా గమనించుకుంటూ ఒకసారి రీకాల్ చేసుకుంటూ కొన్ని ప్రాపర్టీస్ నేర్చుకొని రెడీగా ఉంటే 1 or 2 మార్క్స్ మనకి ఇందులో నుంచి వచ్చే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏమంటే A.B ఇంటూ C. గమనించండి, ఇక్కడ A.B ఒకటి ఇంటూ C సపరేట్గా ఇవ్వడం జరిగింది. A.B ఇంటూ C అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ A ఇంటూ B బ్రాకెట్ C, ఇక్కడ A.B ఇంటూ C, B ఇంటూ C అనేది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఇలా ఆర్డర్ మార్చి మల్టిప్లికేషన్ చేసినా కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 5 ఇంటూ 2 ఇంటూ 3 చేసామనుకోండి. సో 5.6 అని రాయాల్సి ఉంటుంది. సో 5.6 అంటే 5 6 30. మనకు ఒకవేళ 5.2 బ్రాకెట్లో ఉండి ఇంటూ 3 సపరేట్గా ఉంటే 5.2 మేక్స్ 10 ఇంటూ 3, 10 3s 30. సో మల్టిప్లికేషన్లో ఆర్డర్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో ఈ విధంగా ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని చివరిగా మల్టిప్లై చేసినా లేదా మొదటి దానికి 2 మల్టిప్లై చేసిన తర్వాత మల్టిప్లై చేసినా ఒకే ఆన్సర్ రావడాన్ని మనం ఏమంటామంటే ప్రాపర్టీలో ఉన్న పేర్ల ప్రకారం అసోసియేటివ్ అంటాం. సో మన ఆన్సర్ ఇక్కడ ఏ అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎయిదర్ మనకు ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఏదైనా ఒక్క సింబలే కనిపిస్తుంది అసోసియేటివ్ ప్రాపర్టీలో. అసోసియేటివ్ ప్రాపర్టీలో ఒక్క సింబలే మనకు క్వశ్చన్లో కనిపిస్తుంది. అదే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని ఇంకోటి ఉంటుంది మనకు. డిస్ట్రిబ్యూటివ్ అంటే పేర్లోనే ఉంది డిస్ట్రిబ్యూషన్ చేయడం. ప్లస్ మల్టిప్లికేషన్ ఒక కాంబినేషన్ అన్న రావచ్చు, ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ కాంబినేషన్ అన్న రావచ్చు. సో కాంబినేషన్ వస్తే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది చాలా సింపుల్ టెక్నిక్. కాంబినేషన్లో వస్తే మనకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఒకటే సింబల్ ఉంటే అసోసియేటివ్ ప్రాపర్టీ. మరి కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? సో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉండవు. ఇందులో ఎన్ని ఉంటాయి? కమ్యూటేటివ్ ప్రాపర్టీలో 2 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. అంటే A.B = B.A లాగా అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఈ కొండ గుర్తులను గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి, సెకండ్ క్వశ్చన్ A.B + C = A.B + A.C. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది అండ్ అడిషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ అండ్ అడిషన్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మనకు ఇంటర్నెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. 7th 8th బుక్స్లో మీకు కంప్లీట్గా టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ని ఒక్కసారి మీరు రివైజ్ చేశారంటే ఈజీగా ఇట్లాంటి ఒక క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయడానికి. రేషనా ఇర్రేషనా ఇచ్చిన నెంబర్ అనేసి అడగడం జరుగుతుంది. √3 + √5. √3 + √5 అనేది రేషనల్ నెంబరా ఇర్రేషనల్ నెంబరా అడుగుతున్నాడు అండి. √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ మనందరికి తెలుసు, ఫస్ట్ చాప్టర్లో నేర్చుకున్నాం. √3 ఒక ఇర్రేషనల్ నెంబర్. అట్లాగే √5 కూడా ఇర్రేషనల్ నెంబరే. గుర్తుపెట్టుకోండి, ఇర్రేషనల్ నెంబర్ ప్లస్ చేయండి మైనస్ చేయండి ఇంకో ఇర్రేషనల్ నెంబర్ తోటి ఖచ్చితంగా ఏమొస్తుందంటే ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక పాయింట్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జాంపుల్ కింద దీన్ని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. కాబట్టి చూడగానే చెప్పొచ్చు ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇది రేషనల్ కాదు, ఇర్రేషనల్
నెగిటివ్ ఇర్రేషనల్ కూడా కాదండి, ఎందుకంటే రెండు కూడా పాజిటివ్ నెంబర్సే కాబట్టి. నెగిటివ్ రేషనల్ నెంబర్ అయితే ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్ నెంబర్. సో ఆప్షన్స్ కొంచెం మార్చాము. √3 + √5, √3 × √5, √5 × √20, √5 + √20. చూడండి అన్ని ఇర్రేషనల్ నెంబర్స్ లాగే కనిపిస్తున్నాయి, కాబట్టి దీంట్లో ఒకటి మాత్రం ఇర్రేషనల్ నెంబర్ కాదు, అది కనుక్కోవాలి. ఇది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే పైన చెప్పినటువంటి రీజన్ ప్రకారం ఇర్రేషనల్కి ఇర్రేషనల్ కలిపితే మనకి ఇర్రేషనల్ నెంబరే వస్తుంది. ఇది కూడా కాదు, ఎందుకంటే ఇర్రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ కలిపితే ఇర్రేషనల్ నెంబర్ కాదు, కాబట్టి ఈ రెండింటిలో ఒకటి కావచ్చు. ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం కుదురుతుంది కాబట్టి 3 5 15. 15కి ఆన్సర్ లేదు, ఇక్కడ 5 2s సారీ 5 20s. 5 20s అంటే 100. 100 ఏమని రాసుకోవచ్చు మనం 10 స్క్వేర్ అని రాయొచ్చు, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది 10. 10 ఒక మామూలు నెంబర్ కాబట్టి ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఇది ఒక రేషనల్ నెంబర్, కాబట్టి ఇది మాత్రమే ఇర్రేషనల్ కాదు. ఇచ్చిన అన్ని ఆప్షన్లు కూడా మనకు ఇర్రేషనల్ నెంబర్. సో ఇది ఇర్రేషనల్ నెంబర్, ఇది ఇర్రేషనల్ నెంబర్, ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్. ఇది ఒక్క నెంబర్ మాత్రం ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇలాంటి కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ మనకు అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాడు. 10 20 30. సో ఎల్సిఎం ఎలా చేయాలో మనందరికి తెలుసు. డైరెక్ట్గా మనం 3 నెంబర్లు ఒకేసారి ఎల్సిఎంకి తీసుకోవచ్చు, 10 20 30. సో ఇక్కడ 2తో స్టార్ట్ చేయాలి ప్రైమ్ నెంబర్స్. 2 5s, 2 10s, 2 15s. నెక్స్ట్ 5 టేబుల్లో వెళ్తే 3 టేబుల్ తోటి 1 వస్తుంది. సో 2 × 5 × 2 × 3. సో 2 5s 10, 10 2s 20, 20 3s 60. సో సింపుల్గా మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 60 అవుతుంది. అందరికి తెలిసినటువంటిదే, చాలా సింపుల్. హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 72. సో 96 and 72ని మనం హెచ్సిఎఫ్ యూక్లిడ్స్ మెథడ్లో వెళ్తే చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. యూక్లిడ్స్ మెథడ్ అప్లై చేయడం అనేది చాలా ఇంటెలిజెంట్ మెథడ్. సో 72 1s 72, ఇంకా 2s ఎట్లాగూ రాదు కాబట్టి. సో మైనస్ చేసుకుంటే 4, 9లో నుంచి 7 పోతే వచ్చేసి 2. సో 72 మిగులుతుంది. ఇక్కడ 24 3s 72. సో 0. సో 70 మనకు 24 ఉన్నప్పుడు మనకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 24 అవుతుంది. సో యూజింగ్ ద ప్రాపర్ మెథడ్, మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎంకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఏ మెథడ్ అప్లై చేస్తే తొందరగా ఆన్సర్ వస్తుందో దాన్ని ఉపయోగించుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే తొందరగా ఆన్సర్ని రాబట్టవచ్చు. మనకి ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. 2^3 × 3^3 × 5^2 ఒక దానికి సంబంధించినటువంటి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇచ్చాడు. 2^2 × 3 × 5^3. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ బ్లాక్ ఒకటి, ఈ బ్లాక్ ఒకటి, ఈ బ్లాక్ ఒకటి ఇచ్చాడు. హెచ్సిఎఫ్ అప్పుడు ఏం చేయాలి మనం? హెచ్సిఎఫ్ అప్పుడు చిన్న పవర్ని తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అప్పుడు చిన్న పవర్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో చిన్న పవర్ అంటే 2^2 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది, ఇక్కడ 5^2 అవుతుంది. 2^2 అంటే 2 సార్లు రాసుకోవాలి, 3 ఒకసారి, 5 2 టైమ్స్ రాసుకోవాలి. 2 2s 4, 4 × 3 × 25. సో చూడండి ఇక్కడ 25 4s 100 అవుతుంది, 100 3s 300 అవుతుంది. సో మనకు ఫైనల్గా ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏంటిది అంటే 300 అవుతుంది. సో ఇక్కడ నిదానంగా క్యాలిక్యులేషన్ ఎటువంటి తడబాటు లేకుండా నీట్గా క్లియర్గా చేసుకోవాలి. ఖచ్చితంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. మరిన్ని పాయింట్స్ కోసం నేను ఇచ్చేటటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి అడిషనల్ పాయింట్స్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కో ప్రైమ్స్ మీద అడగొచ్చు. కో ప్రైమ్ నెంబర్స్ అంటే, కో ప్రైమ్స్ అంటే వేటి దగ్గర హెచ్సిఎఫ్ ఆన్సర్ 1 అవుతుందో వాటిని మనం కో ప్రైమ్స్ అంటారు. ఇట్లాంటి కొన్ని విషయాలని కూడా మనం గమనించుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు యూక్లిడ్ లెమ్మా మీద అడిగేటటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అట్లా ఒక ఇంపార్టెంట్ థీరం చూడండి. ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ సచ్ దట్ p డివైడ్స్ a², దెన్ p డివైడ్స్ డాష్ ఆల్సో. ఈ డైరెక్ట్ స్టేట్మెంట్ అండి, టెక్స్ట్ బుక్లో వెతికితే దొరుకుతుంది. a ఆల్సో. ఇఫ్ p ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ సచ్ దట్ p డివైడ్స్ a², దెన్ p డివైడ్స్ a². టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండి, డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఇది మనం √2 ఇర్రేషనల్ నెంబర్స్లో నుంచి యూజ్ చేస్తాం ఈ స్టేట్మెంట్ని. టెక్స్ట్ బుక్లో వెతకండి. ఇఫ్ క్యూబ్ ఆఫ్ 5 అంటే అర్థం ఏంటిదండి? 5^3 అని అర్థం. 5^3 అంటే 5 × 5 × 5. సో 5 5s 25, 125 5s
sorry 5 5 are 25, 25 5 are 125. If cube of 5 can be taken in the form of 9m రూపంలో కానీ 9m+1 రూపంలో కానివ్వండి 9m+8 రూపంలో కానీ రాయగలిగితే m అనేటటువంటి నెంబర్ ఏమై ఉంటుంది అని అడుగుతున్నాను. సో 9 అనేది ఇక్కడ కామన్గా కనిపిస్తుంది. అంటే 125ని ఇక్కడ చూడండి 125ని 9 తోటి డివైడ్ చేయాలి అని అర్థం. సో ఇక్కడ చూడండి 9 1 9 3 నెక్స్ట్ 5 డౌన్ చేసుకుంటే 5 నెక్స్ట్ 9 4 36 సరిపోదు 9 3 27 35లో నుంచి 27 పోతే 8. చూడండి దీన్ని ఇక్కడ మీరు గమనిస్తే 125ని 9 × 13 +8 రూపంలో రాయొచ్చు. 9 13s 100 ఎంత అవుతుందని 127 9 13s 127 సారీ 117 +8 125. అంటే 9 ఇంటూ ఏ నెంబర్ ఉంటే మనకు +8 బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ గమనిస్తే ఏమవుతుంది డివిజన్లో అంటే 13 అనే నెంబర్ ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 9తో డివైడ్ చేయమని అర్థం. అంటే సింపుల్గా ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారంటే 5³ తీసుకొని 125 అనేటటువంటి ఆ నెంబర్ని 9 తోటి భాగాహారం చేసి 8 రిమైండర్ వచ్చేలాగా ఉంటే మనకి ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అంటే కోషంట్ అనేటటువంటి నెంబర్ దగ్గర 13 అని. ఇది మనకు కొంచెం ట్రిక్కీ క్వశ్చన్, మనకు కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా కాన్సెప్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 18 and 96 అనే నెంబర్ల హెచ్సిఎఫ్ 4m+2 అనేటటువంటి నెంబర్ లాగా రాయగలిగితే, అంటే ఇక్కడ చూడండి 4m+2 అంటే అర్థం ఏంటిది 4తో డివైడ్ చేయమని అర్థం. దెన్ m కెన్ బి టేకెన్ యాజ్ వాట్? సో ఫస్ట్ 18 96కి హెచ్సిఎఫ్ తీసుకుందాం. 18 5s 96 రిమైండర్ రైట్. మళ్ళీ మనం 6 బ్రాకెట్లో పెట్టుకొని 18 తీసుకోవాలి. 6 3s 18 రిమైండర్ 0 వచ్చిందంటే 6 ఆన్సర్. సో హెచ్సిఎఫ్ వచ్చేసి 6. ఈ 6ని ఏం చేయాలని మనం 4 టైమ్తో డివైడ్ చేయాలి. 4 తోటి ఏం చేయాలి మనకు 4m+2 రావాలంటే 4 టైమ్స్ రావాలంటే 4 తోటే ఇంటూ చేయాలి. 4 1s 4 రిమైండర్ ఎంత వచ్చిందండి 2 సరిపోయింది. రిమైండర్ 2 వచ్చింది సరిపోయింది. సో 4 1s కాబట్టి ఇక్కడ 6ని 4 × 1 రైట్ +2 రూపంలో రాయొచ్చు. కాబట్టి 4 × m 4 × 1 మరి కంపేర్ చేసుకుంటే ఆన్సర్ ఏమవుతుంది మనకు 1 అవుతుంది. కాబట్టి ఈ రెండు క్వశ్చన్లు కూడా కాన్సెప్ట్ బేస్డ్. మన నెక్స్ట్ టాపిక్ చాప్టర్ 1లో మిగిలిపోయింది లాగరిథమ్స్. సో లాగరిథమ్స్లో ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగరిథమ్ ఫామ్ కానీ లాగరిథమ్ ఫామ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కానీ అడుగుతాడు. మనము ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, లాగ్ 64 బేస్ 4 = 3. సో లాగరిథమ్ రిమూవ్ చేసేస్తే అంటే లాగరిథమ్ని తీసేస్తే 64 వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది, 3 వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది. కాబట్టి 4^3 = 64. సో మనకు ఆన్సర్ ఏంటిదంటే 4^3 = 64. మీరు చెక్ చేసుకోవచ్చు. 4 4s 16 16 4s 64. నెక్స్ట్ లాగరిథంలో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాల్యూస్ అడుగుతాడు. సో వాల్యూస్ అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే మనం లాగరిథమ్స్ని మనం ఇక్కడ జాగ్రత్తగా లాగరిథమ్ ఫార్ములాస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఈ క్వశ్చన్ మీరు ఒకసారి గమనిస్తే ఇది ఒక స్పెషల్ ఫార్ములా. a power log n to the base a to the power log n to the base a. ఇట్లాంటి క్వశ్చన్లకు సింపుల్గా ఆన్సర్ ఏమవుతుందండి n అవుతుంది. కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది సింపుల్గా 243. చెప్పాలంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది అంతే. సో a పవర్ log n to the base a అంటే ఈ నెంబర్ సేమ్ ఉంటే ఆన్సర్ n అనేది మిగిలిపోతుంది అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాగ్ రూట్ ఈని e⁻1/2 అని రాసుకోవచ్చు. టు ద బేస్ a ఇచ్చాడు. సో 1/2 ముందుకు వస్తుంది, లాగ్ ఈ బేస్ e మిగులుతుంది. ఎప్పుడైనా మనకు లాగరిథంలో రెండు నెంబర్లు సేమ్ ఉంటాయి, రెండు దాని ఆన్సర్ 1 అవుతుంది. కాబట్టి 1/2 × 1 అంటే దాని ఆన్సర్ ఏమవుతుంది 1/2.
సో లాగరిథమ్స్లో నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఎక్కువ ఫోకస్ లాగరిథమ్స్ మీద చేయండి. లాగరిథమ్స్లో మనం ముందుగా అన్ని ప్రాపర్టీస్ని ఒకసారి రీకాల్ చేసుకుందాం. ప్రాపర్టీ నెంబర్ 1, log x to the base a plus log y to the base a is equal to log x into y. సో ఇక్కడ విడిగా ఉన్నప్పుడు ప్లస్, ఒక దగ్గర చేసినప్పుడు మల్టిప్లికేషన్. ప్రాపర్టీ నెంబర్ 2, విడిగా ఉన్నప్పుడు మైనస్గా ఉంటే దగ్గరికి చేసినప్పుడు బై ఎక్స్ బై వై అవుతుంది. పవర్ ప్రాపర్టీ, పవర్ m ఉంటే m అనేది ముందుకు వస్తుంది, లాగ్ ఎక్స్ వేస్తుంది. డబల్ పవర్, ఒకవేళ దీనికి పవర్ ఉంటే రెండు పవర్స్ కూడా ముందుకు వచ్చేసి m బై n కింద మారిపోతుంది. ఒకవేళ రెండు నెంబర్లు సేమ్ ఉంటే పైన కింద, దాని ఆన్సర్ 1 అవుతుంది. ఒకవేళ పై నెంబర్ 1 అయ్యి కింద ఏ నెంబర్ ఉన్నా కూడా దాని ఆన్సర్ 0 అవుతుంది. ఈ ప్రాపర్టీస్ అన్నిటి కూడా మనం ఖచ్చితంగా లాగరిథమ్స్ సాల్వ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, 2 log 3 - 3 log 2. ముందుగా మనం ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో 2 log 3 అంటే log 3 పవర్ 2 అనేది ముందుకు వస్తుంది, మైనస్ log 2 పవర్ 3. సో log 3 పవర్ 2 అంటే log 9 మైనస్ log 2 పవర్ 3 అంటే 2 పవర్ 3కి ఆన్సర్ మనకి 8 అందే. సో 2 2 4, 4 2 8. ఎప్పుడైతే మనకు మైనస్ ఉంటుందో ఒకటే దగ్గర రాయాల్సినప్పుడు 9/8 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ బేస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అట్లాగే వదిలేసేయండి. లాంగ్ 9/8 అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇక్కడ బేస్ ఏం లేకపోతే 10 అని కూడా తీసుకోవచ్చు. క్లియర్? ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి, రెండు విడివిడిగా ఒకటే బేస్ ఉన్నాయి, విడిగా ఉంచడం ఎందుకు, కలిపేయాలి అన్నప్పుడు మనకి ఇక్కడ ప్లస్ ఉన్నది కలిపేసినప్పుడు పైన రెండు నెంబర్లు మల్టిప్లికేషన్ చేసుకుంటాయి. ప్రాపర్టీ నెంబర్ 1 లాగా 125 8 1000 బేస్ 10. 1000ని మనం 10 పవర్ 3గా రాసుకోవచ్చు, కింద 10ని 10 పవర్ 1గా రాసుకోవచ్చు. సో ప్రాపర్టీ నెంబర్ 4 ప్రకారం 3/1 log 10 బేస్ 10 అవుతుంది. ఇప్పుడు ప్రాపర్టీ నెంబర్ 5 ప్రకారం 3/1 అంటే 3, దీని ఆన్సర్ 1. సో 3 1s 3. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుంది 3. సో ఈ విధంగా లాగరిథమ్స్ కొంచెం టైం తీసుకున్నా కూడా చాలా సులువుగా మనం సాధించవచ్చు. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. 16th క్వశ్చన్ ఆన్వర్డ్స్ వెరీ 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 డిఫికల్ట్ క్వశ్చన్స్ అండ్ వీటిని మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్లో 2 log 4 బేస్ 10, 2 into log 3 బేస్ 10 మైనస్ 2 into log 12 బేస్ 10 అనేది మొత్తం కూడా ఒకటే లాగరిథంలోకి మారిస్తే ఎక్స్ అనే దగ్గర ఏ నెంబర్ ఉంటుందో అడగండి, కనుక్కోండి అంటున్నాడు. సో మనం 2 కామన్ తీయచ్చు. గమనించండి, 2 కామన్ తీస్తే 4 బేస్ 10, 3 బేస్ 10, 12 బేస్ 10. ఒకటే లాగరిథంలో రాయాల్సినప్పుడు మధ్యలో ప్లస్ ఉంటే వాటిని ఇంటూ చేయాలి, అండ్ మైనస్ ఉంటే వాటిని డివైడ్ చేయాలి. ప్రాపర్టీస్ చెప్తుంది మనకు, రైట్? సో 4 3s are 12 divided by 12 base 10. 1 base 10. ఈ 2ని మనం ముందు పైకి పంపించచ్చు. log 1 power 2 base 10. 1 power 2 అంటే 1 1 కాబట్టి మనం ఇది దేంతో కంపేర్ చేయాలి, x బేస్ 10తో పని చేయాలి. అప్పుడు x దగ్గర ఏముంది 1 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఈ విధంగా కొద్దిగా క్యాలిక్యులేషన్ ఓరియంటెడ్ జాగ్రత్తగా ప్రాపర్టీస్ని అప్లై చేసుకుంటే లాగరిథం ప్రాబ్లమ్స్ని సులువుగా సాధించవచ్చు. సో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్. మనకు ఒకవేళ a పవర్ x ఈక్వల్ టు a బై k హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు k పవర్ m అని ఇచ్చినట్లయితే 1/x మైనస్ 1/y వాల్యూ అనుకోని అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ముందుగా ఏం చేయాలంటే ఈ 3 నెంబర్లు కలిపి ఇంకో నెంబర్ని ఈక్వల్గా p అనుకోండి, p కానీ q కానీ ఏదైనా ఒక డేటా అనుకోవాలి. అనుకున్న తర్వాత లాగరిథం ఆన్ బోత్ సైడ్స్ 3 నెంబర్లకు విడివిడిగా తీసుకోవాలి. అంటే a పవర్ x ఈక్వల్ టు p ఒకసారి,
ఏ పవర్ వై బై కే పవర్ వై అనేటటువంటిది ఇంకోసారి, కే పవర్ ఎం ఈక్వల్ టు పి అనేటటువంటి 3 నెంబర్లకు విడివిడిగా లాగరిథం అప్లై చేయాలి. లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ పి అనుకుంటే ఎక్స్ పవర్ ఉంది కాబట్టి ముందుకు వస్తుంది, ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ పి. ఎక్స్ మల్టిప్లై చేస్తుంది, లాగ్ ఏ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి లాగ్ ఏ పంపిస్తే లాగ్ ఏ డివైడ్ చేస్తుంది. 1/x కావాలి కాబట్టి మనం దీన్ని 1 రాసుకున్నప్పుడు ఈ రెండు కూడా వాటి ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేసుకుని లాగ్ ఏ డివైడెడ్ బై లాగ్ పి అవుతుంది. సేమ్ అదే విధంగా కంటిన్యూ చేసాం, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కంటిన్యూ చేసాం. చేసిన తర్వాత 1/x మైనస్ 1/y రాసుకున్నాం. లాగ్ పి సేమ్ ఉంది కాబట్టి ఒకేసారి ఎల్సిఎంగా లాగ్ పి రాసుకున్నాం. ఇక్కడ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై రూపంలో ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ బై వై రాసుకున్నాం. ఏ క్యాన్సిల్ అవుతుంది, 1/1/k అవుతుంది. 1/1/k అంటే k పైకి వస్తుంది కాబట్టి లాగ్ కే బేస్ లాగ్ పి. సో లాగ్ కే బై లాగ్ పి అంటే మనం ఇంతకుముందు చూసుకున్న దాని ప్రకారం 1/m కాబట్టి దాని ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/m. ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ ఇచ్చాను నేను వేరే క్వశ్చన్కి. యాక్చువల్గా ఆప్షన్స్ వచ్చేసి 0 m మైనస్ m 1/m. సో మన ఆప్షన్ వచ్చేసి 1/m. సో ఈ విధంగా మనకు పాలిటెక్నిక్లో చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతూ ఉంటాడు. ఇలాంటివి అడగడం చాలా రేర్ క్వశ్చన్స్. మొత్తం అన్నింటిలో కలిపి 1 or 2 క్వశ్చన్స్ మాత్రం ఇట్లా ఉంటాయి. దీన్ని చూసి మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, రైట్? సో మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇంకా ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మనం జూమ్ మీటింగ్ ద్వారా